ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నవ్విపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, మాట్లాడతారు, పర్వాలేదు అనుకున్నా. నాకు సమయం ఇచ్చాడు, ఆ నవ్విన నోళ్ళన్నీ వంకర్లు పోయేటట్టు చేశాడు దేవుడు. ఏం పర్వాలా, మనం నమ్మినోడు రోషం గల దేవుడు. నీ టైం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నమ్మి ధైర్యంగా ఆయనకు ప్రార్థన చేయి, ఆయనకు ప్రార్థన చేయి. శాలెమన్న చేతులు కాదు, నువ్వు కనెక్ట్ అవ్వాలి ఆయనతో. నువ్వు ఆయన, ఆయన నువ్వు, మీ అనుబంధం ఏర్పడాలి. నన్ను పిలిచినందుకు దేవుడు, నా చేతుల కోసం మీరు పరిగెత్తాలని కాదు. మీరు ఆయన, ఆయన మీరు. మీ అందరి మీద చేతులు ఉంచడానికి నేను ఉన్నాను, మరి నా మీద ఎవరు ఉంచుతారు చేతులు? మరి ఆయనతో కనెక్టింగేగా మనకి, నాకు. మరి అలవాటు మీకు కూడా రావాలిగా. ఇప్పుడు నేను అడుగు ముందుకేస్తే ఇందాక తొక్కేవాళ్ళు ఒకళ్ళు మామూలు విలిరాడా. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మొత్తం తొక్కాడ పడేసేవాళ్ళు. యేసు రక్తమే చేయమని సైలెంట్గా మళ్ళీ బయటకు వచ్చి ఇటు వచ్చా, ఎడకొచ్చా. మీరు ఆయన, ఆయన మీరు. ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన నుండి సరఫరా మీకు వచ్చింది. అప్పుడు మీరు చేతులుంచినప్పుడు కార్యాలు జరుగుతాయి.